విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచరే కీచకుడుగా మారిన ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. మ్యాథ్స్ టీచర్ శ్రీనివాస్ తమపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ తల్లిదండ్రులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు అటు మాస్టర్పై దాడికి యత్నించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టీచర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు మన గవర్నమెంట్ యొక్క ప్రాధాన్యతలో భాగంగా మహిళలకి రక్షణ కల్పించాలి, అవగాహన కల్పించాలనే ఉద్దేశం మీద మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు అన్ని స్కూల్లో ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దాని మీద ప్రతి చోట మనం అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. అదే ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఘాటీ సెంటర్లో ఉన్న బాలయోగి గవర్నమెంట్ హై స్కూల్లో ఈరోజు మా ఉమెన్ కాన్స్టిట్యూన్స్ పంపించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆ అవగాహన సదస్సు అయిన తర్వాత కొద్దిమంది పిల్లలు వచ్చి అలా స్కూల్ మాస్టర్ ఇలాగా బ్యాడ్ టచ్ చేస్తానని మాకు మా ఉమెన్ కాన్స్టిట్యూన్స్ కంప్లైంట్ ఇవ్వగా వెంటనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎవరైతే అతను ఈ దానికి ఇబ్బంది పెడుతున్నాడో అతన్ని తీసుకెళ్ళి మేము చట్ట ప్రకారం ఎన్ని చర్యలు తీసుకోవాలో కఠినంగా శిక్షించే విధంగా మా చర్యలు ఉంటాయి. పేరెంట్స్ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా మేము గమనించాం. తప్పనిసరిగా అతను శిక్ష పడేటట్టుగా మేము చేస్తాం. 6th క్లాస్ సారు ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నాడండి పిల్లలకి. చేయలేయడము, అక్కడక్కడ చేయలేయడము, ముట్టుకోవడం, నడు నొక్కడం అలా చేస్తున్నాడండి. పిల్లలు ఇంటికి వెళ్ళి చెప్తాము, మా పేరెంట్స్ చెప్తామంటే చెప్తే నేను ఊరుకోను, స్కూల్ నుంచి పంపించేస్తాను, టీసీ ఇప్పిస్తాను, ఏదో ఒకటి చదువు చెడగొడతాను అని చెప్పారన్న నా కుక్క. తీసుకెళ్లి 4 పూట్ల అన్నం పెడతారు, కూర్చోబెడతారని శిక్ష పడుతుందని మాకు నమ్మకం లేదు సార్. ఎందుకంటే మాకు చదువులే, బిడ్డలు చదువుకోవాలా, వాళ్ళు బాగుపడాలా అని మేము ఎంతో దూరాలు వెళ్ళి కష్టపడుతుంటే ఈ నా కొడుకులు వీళ్ళు నమ్మి పంపిస్తే ఇలా చేస్తుంటే మేమేమైపోవాలి సార్? మాకు బతుకుదారు లేదు సార్. మేము మున్సిపాలిటీ వాళ్ళు మేము ఏదో వెళ్ళి సార్, చిన్న కష్టం అది, మా బతుకుదారుల కోసం మేము ఉన్నాము. కానీ ఈ నా కొడుకులు నమ్మి పంపిస్తే మా బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు సార్.